సో రైట్ నానా, సో మనం లాస్ట్ క్లాస్ లో డిఫరెంట్ సబ్సిడీ బుక్స్ నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు దాని మీద ఇలిస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. ఓకే సార్. రైట్ కార్తిక్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 క్వశ్చన్ చదువుతాను, గుర్తు తెచ్చుకొని వీటిని మనం ఎలా, వాడు ఏం అడుగుతున్నాడో దాన్ని ఎలా చేయాలో మనం ట్రై చేయాలి. ఓకేనా? ఓకే సార్. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం కార్తిక్. సో చదువుతున్నాను, క్వశ్చన్ కనబడుతుందా స్క్రీన్ మీద? ఎస్ సార్. రైట్. The rough book of Messrs. Narayan and Co. contains the following. So rough book అంటే నాన్న? ఓకే సార్. సో ఒకప్పుడు యాక్చువల్ గా జర్నల్ ఎంట్రీస్ రాయడానికన్నా ముందు రఫ్ స్టేట్మెంట్స్ తయారు చేసుకునేవాళ్ళు. ఓకేనా? ఓకే సార్. ఆ డీటెయిల్స్ రాసుకునే వాళ్ళు అనమాట. జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కి రఫ్ బుక్ లో రాసుకుని తర్వాత వాటికి ఎంట్రీస్ పోస్ట్ చేసుకునేవాళ్ళు. ఓకే సార్. అలాంటి రఫ్ బుక్ ఒకటి ఇచ్చాడు. దానిలో ఫిబ్రవరి మంత్ డేటా ఇచ్చాడు. 1st ఫిబ్రవరి, 2nd ఫిబ్రవరి, 3rd, 4th, 5th ఫిబ్రవరిలో 5 days డేటా ఇచ్చాను నేను. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇచ్చి మళ్ళీ ఏమడుతున్నాడు చూడు. ఫస్ట్ పర్చేజ్ ఫ్రమ్ బ్రౌన్ అండ్ కో, డిఫరెంట్ కేటగిరీస్ కొన్నాడు, ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. పర్చేజ్ క్యాష్ ఫ్రమ్ స్టేషనరీ మార్ట్, పర్చేజ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ స్టేషనరీ మార్ట్ 10 గ్రాస్ ఎక్సైజ్ బుక్స్, పర్చేజ్ కంప్యూటర్ ఫర్ ఆఫీస్ యూజ్, అలాగే పర్చేజ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ పేపర్ కంపెనీ, పర్చేజ్ 1 dozen జెల్ పెన్స్ 15 rupees ఈచ్ ఫ్రమ్ బ్రదర్స్. మేక్ అవుట్ ది పర్చేజ్ బుక్ ఆఫ్ మెజర్స్ నారాయణన్. పర్చేజ్ బుక్ తయారు చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఈ బుక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ లో ఫార్మాట్ ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎస్ సార్. రైట్. ఈ బుక్ ఫార్మాట్ ఏముంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? డేట్ ఇచ్చాడు కూడా డేట్స్ వేసుకోవాలి సార్. వెరీ గుడ్. సో డేట్ ఒక కాలం ఉండాలి. వెరీ గుడ్. సప్లయర్ అన్న? ఎస్ సార్. సో సప్లయర్ డీటెయిల్స్ కోసం యూ కెన్ సే పర్టిక్యులర్స్. ఓకేనా? ఎస్ సార్. యూ కెన్ సే సప్లయర్ అని కూడా రాయొచ్చు, తప్పలేదు. ఓకే, సప్లయర్ పేరు రాస్తాము. లెడ్జర్ ఫోలియో కన్నా ముందు ఇక్కడ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేయాలి. 5 గ్రాస్ పెన్సిల్స్ 100 per గ్రాస్ లా ఉందా? ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూపించాలంటే ఒక క్యాలిక్యులేషన్ కాలం ఉంటే బెటర్ కదా. ఓకే సార్. క్యాలిక్యులేషన్. సో నువ్వు అన్న అది కూడా నేను పెట్టేస్తాను ఇక్కడే. లెడ్జర్ ఫోలియో నెంబర్. తర్వాత క్యాలిక్యులేషన్ చేశాక ఎంటర్ చేయడానికి ఏ కాలమ్స్ ఉండాలి? అమౌంట్స్. ఏ అమౌంట్ ఉండాలి? ఫైనల్ అమౌంట్. రాంగ్. ఇక్కడ చూడు, 5 గ్రాస్ పెన్స్ 100, 1 గ్రాస్ పెన్స్ 240. ఇది ఒక అమౌంట్, వాడి దగ్గర నుంచి కొన్న అమౌంట్. కానీ వాడి దగ్గర నుంచి కొన్న అమౌంట్ మళ్ళీ ఏమొచ్చింది మనకి? ట్రేడ్ డిస్కౌంట్. అది క్యాలిక్యులేషన్ చేసేస్తాం కదా మళ్ళీ విడిగా. క్యాలిక్యులేట్ కూడా చేసి చూపించాలి. మనం రికార్డ్ చేయం, బట్ చేసి చూపించాలి కదా. ఎస్ సార్. సో చేసి చూపించడం కోసం కాలమ్స్ అన్నమాట. లైక్ గ్రాస్ అమౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, నెట్ అమౌంట్. అర్థమవుతుందా? గ్రాస్ అమౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, నెట్ అమౌంట్. మనం బుక్స్ లో ఏది రికార్డ్ చేస్తాం? బుక్స్ లో ఏది రికార్డ్ చేస్తాం? బుక్ లో ఏం రికార్డ్ చేస్తామో తర్వాత ఇది రాసాక చూద్దాం నేను. ఓకేనా? సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి దీన్ని ఎలా పోస్ట్ చేయాలో ఈ కాలమ్స్ చెప్పిన. ఫస్ట్ వన్, పర్చేస్ ఫ్రమ్ బ్రౌన్ అండ్ కో ఆన్ క్రెడిట్. సో బ్రౌన్ అండ్ కంపెనీ ఎంత అయినా? ఎస్ సార్. బ్రౌన్ అండ్ కో రాశాను. ఓకే. సో దీనికి క్యాలిక్యులేషన్ ఏంటి? 5 gross pencils, 5 into 100, 500. That equals to 500 calculation. 500. 1 into 1 gross register. So 12 into 240. Oh sir, 1 gross register at the rate of 240 per dozen. Yes sir. Dozen కొన్నాడు sir. Okay. So about 240 per dozen కదా అది. 1 gross register 240 sir. అవును, ఒకటే కదా కొన్నాడు. డజన్ కొన్నట్టున్నాడు కదా సార్. అదేనా? అలా కాదు. సో 2 at the rate of 240 per dozen. 240 per dozen. డజన్ కు కాస్ట్ 240 నన్ను. అంటే మనం గ్రాస్ రిజిస్టర్స్ కొన్నాం. ఆ రిజిస్టర్స్ లో ఎన్ని ఉంటాయంట? 12 రిజిస్టర్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక గ్రాస్ రిజిస్టర్. దాన్ని ఎంత పెట్టుకున్నాం? ఓకే సార్. 240. అలాంటి గ్రాస్ రిజిస్టర్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇంటూ 2 చేస్తాం.
ఓకే సార్. అంతే తప్ప క్వశ్చన్ లో ఎక్కడ 240 పెర్ ఐటమ్ అని చెప్పలేదు కదా. ఎస్ అంటే పర్ డజన్ 240 రూపీస్ పెర్ చెప్పడం రిజిస్టర్ అన్నాడు అనుకో, నువ్వు 12 కొంటే 12 అని చెప్తావు. ఒక 240 పెర్ డజన్ అన్న, డజన్ కాస్ట్ 240 అని చెప్తున్నాడు. ఓకే సార్. అంటే వాడు ఎన్ని కొన్నాడు అంటే ఒక డజన్ కొన్నట్టు, ఎందుకంటే 1 గ్రామ్ ఒక డజన్ కొన్నాడు. ఓకేనా 240. 240. సో టోటల్ ఎంత అవుతుంది? 740. 740. దీని బట్టి డిస్కౌంట్ ఎంత? 74 రూపీస్. 74. సో రిమైనింగ్ నెట్ అమౌంట్ ఎంత? క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోవాలి. 740 మైనస్ 74 660 ఓకేనా. ఎస్ ఎస్. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేసుకోవాలి. గీత గీసిన పర్లేదు, గీత గీపిన పర్వాలేదే, మళ్ళీ గీత గీసారు అంటే ఫార్మాట్ అంటే ఏం లేదు అలాగే. రైట్ నెక్స్ట్. ఓకే సార్. 2nd February 03 ఫర్ క్యాష్ అన్నాడు వద్దా? ఫర్ క్యాష్ అన్నాడు కదా సార్. పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నాడు. క్యాష్ స్టేషనరీ మార్ట్ నుంచే కొన్నాడు కానీ క్యాష్ రూపంలో కొన్నాడు. అలాంటి పర్చేజెస్ కి ఎంట్రీ ఏంటి? పర్చేజెస్ టు క్యాష్. ఇది క్రెడిట్ పర్చేజ్ మాత్రం రాస్తారు. సో కాబట్టి సెకండ్ ట్రాన్సాక్షన్ మనం రాయం క్యాష్ బుక్ లో రాస్తాం. నెక్స్ట్ థర్డ్ 03 02 రాయన, అది కూడా రాయం సార్. అసెట్ రాయం. ఎందుకు రాయం? ఇంటికి అది అసెట్ కాబట్టి. అది అసెట్. కంప్యూటర్ కొన్నాడు వాడు, గూడ్స్ కాదు. సో అది కూడా రాయం. రైట్ నెక్స్ట్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. నా వాయిస్ ఏమో బ్రేక్ అవుతుందా? సార్ లేదు హేమంత్, ఒకసారి చెక్ చేయి, ఎందుకంటే నాకు మేబీ మీ నెట్వర్క్ స్లో ఉండొచ్చు. నీకు వినబడుతుందా నాన్న కార్తిక్? ఎస్ సార్. రైట్, కంటిన్యూ చేయాలి. వన్ నెట్ స్లోగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. 04 02 03 కూడా రాయం, ఎందుకంటే అది కంప్యూటర్ కొన్నాడు నాన్న, అవునా కదా? అసెట్ కాబట్టి. రైట్ నెక్స్ట్ 04 రాద్దామా? ఎస్ సార్. పేపర్ అండ్ కో. పేపర్ అండ్ కోలో ఏం కొన్నాడు చూడన్న జాగ్రత్త క్యాలిక్యులేషన్. 5 reams of white paper 5 into 100 500. 500. వెరీ గుడ్. నెక్స్ట్ 10 reams of ruled paper 150 per ream. 10 into 150 1500. టోటల్ 2000. డిస్కౌంట్ ఉందా? ఉంది. Yes sir. 10% 200. సో అంటే నెట్ అమౌంట్ నేను ఎంత పే చేయాలి? 1800. 1800 పే చేయాలి, అంతేనా? Yes sir. రైట్ నెక్స్ట్. Yes sir. 0502 Mrs. Verma and Bros. Verma and Co. Right, Verma and Brothers. Okay. 1 dozen of gel pens. 1 dozen. చూడు ఎంత క్లియర్ చెప్పు. 1 dozen of gel pens at 15 each. డజన్ అలా. Yes sir. కదా? Yes sir. Yes sir. అంటే ఇప్పుడు ఏం చేస్తాను? 12 into 15. 12 into 15. రైట్ ఎంత అన్న? 125. 180. 180. ఓకేనా? అంతే. సో వాల్యూ 180, గ్రాస్ అమౌంట్, డిస్కౌంట్ 18, సో మైనస్ చేసేస్తే 162 నెట్ అమౌంట్. ఓకేనా? Yes sir. ఇది ఒక 1 వీక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడంటే వీడి ఉద్దేశం వీక్లీ పోస్టింగ్స్ చేస్తున్నాను. Yes sir. Yes sir. సో మన క్వశ్చన్ లో అడిగింది ఓన్లీ పర్చేస్ బుక్ కాబట్టి అయిపోయింది సమ్, కానీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ట్రై చేద్దాం. ఓకేనా కార్తిక్? సో ఇప్పుడు దీనిలో ఏం ట్రై చేద్దాం అంటే, దీని నుంచి నువ్వు నాకు ఎంట్రీ పోస్టింగ్స్ ఎక్కడికి వెళ్తాయో చెప్పాలి. ఏ అకౌంట్ కి వెళ్తాయి, ఎలా వెళ్తాయి? Yes sir. ఏ అకౌంట్ కి వెళ్దాం? Purchase account sir. చెప్పమ్మా, ఎవరు ఉన్నాం? ఒకటి అయిపోయిన తర్వాత నేను డౌట్స్ అడుగుతాను. సో ఒకటి పర్చేజ్ అకౌంట్, ఇంకోటి ఏ అకౌంట్ అన్నా? దానికి ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వలేదు సార్. ఏదన్నా ఎవరికి ఇవ్వలేదు? ఇవ్వలేదు. లాస్ట్ పాయింట్ సార్. ఓకే నాన్న. ఓకే రైట్. ట్రేడ్ డిస్కౌంట్ తీసేద్దాం, నాట్ అన్ ఇష్యూ. Net 180. 0. సో ఆన్సర్ ఇస్ 180. ఓకేనా? Yes sir. రైట్ కార్తిక్, చెప్పు కార్తిక్. నెక్స్ట్ లెడ్జర్ చెప్పు. Purchase account కొద్దాం సార్. పర్చేజ్ అకౌంట్ ఒకటి. ఓకే, ఇగో పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో పర్చేజ్ అకౌంట్ లో పోస్టింగ్ ఎటు సైడ్? Debit sir. డెబిట్ సైడ్. ఓకే, ఎంత పోస్ట్ చేయాలి? To Brown and Co. టు సండ్రీ క్రెడిటార్స్ ఆర్ సండ్రీస్. టోటల్ అని Okay, అర్థం. sir. సండ్రీస్ అంటే అర్థం ఏంటి? SCNDRIS. Total. ఈ టోటల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? పర్చేజ్ బుక్ నుంచి తీసుకున్నాం. Yes sir. వీక్లీ పీరియాడికల్ పోస్టింగ్ టోటల్ చూడాలి. 666 ప్లస్ 1800 180. ప్లస్ 180 2646. అంతేనా? Yes sir. ఇది రాయినా, లేదంటే ఇక్కడ ఏదో వెరైటీ ఇంకో నెంబర్ ఉంది చూడు. 740 ప్లస్ 2000 ప్లస్ 180 అంటే ఎంత? 2920. ఇది రాయినా? Final 2646 sir.
ట్రేడ్ డిస్కౌంట్ చూపించాం కదా సార్. ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లో చూపించి అసలు మన కాస్ట్ కి సంబంధమే లేదు, కాస్ట్ వాల్యూస్ చూపించకూడదు, అంతే కదా. ఎస్ సార్. వెరీ గుడ్ నేను నెక్స్ట్ మరి ఇంకా బ్రౌన్ అండ్ కో. దీంతో ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, ముగ్గురు నుంచి కొన్నాం కదా ట్రాన్సాక్షన్స్. ఎస్ సార్. మరి ముగ్గురు నుంచి పోస్టింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఎవరికి పోస్ట్ చేయాలి? బ్రౌన్ అండ్ కో. ఒక బ్రౌన్ అండ్ కో వాడికి ఎటు సైడ్ పోస్ట్ చేయాలి? క్రెడిట్ సైడ్ సార్. ఏ డేట్ నా? 1/2 సార్. 1/2. సో బై పర్చేజ్ బుక్ 666. అలాగే నెక్స్ట్ పేపర్ అండ్ కో. పేపర్ అండ్ కో 4th February 4/2. బై పర్చేజ్ బుక్ 1800. అలాగే నెక్స్ట్ వర్మ అండ్ బ్రదర్స్ వర్మ 0502 బై పర్చేజ్ బుక్ 180. కార్తీక్ అంతే కదా నాన్న? అంతే సార్. అర్థమైంది కదా నీకు ఇది? ఎస్ సార్. రైట్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ వీక్లీ కాబట్టి ఫిబ్రవరి, సో ఫిబ్రవరికి ఒక వీక్ చేస్తాను ఊహించుకుంటే 7th February వేసి ఆ డేట్ తో సండీస్ పోస్ట్ చేస్తాం. అంటే 7th February లోపు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది? 3 ట్రాన్సాక్షన్ జరిగింది. ట్రాన్సాక్షన్ షేరింగ్ సార్. రైట్ అన్న. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పమ్మా ఎవరమ్మా? సార్ ఇక్కడ పర్చేజ్ 2 సన్రీస్ అని రాశారు కదా సార్. అక్కడ హేమంత్ పర్చేజెస్ 277. 2 సన్రీస్ అని రాశారు కదా సార్. అవునన్నా అవును. అక్కడ 2646 అని వస్తుంది కదా సార్. 46 అన్న 46. టోటల్ ఎంత వస్తే అంత వస్తున్నాను. సో నెంబర్ క్యాలిక్యులేషన్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. 2646 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్, నాట్ అన్ ఇష్యూ. థ్యాంక్ యూ కార్తిక్. ఓకే సార్. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం, ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఈసారి క్వశ్చన్ హేమంత్ ట్రై చేస్తాడు. హేమంత్ ట్రై చేద్దామా నాన్న? ఎస్ సార్. రైట్, హేమంత్ చూడు. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, తర్వాత నువ్వు నాకు వీటిలో ఉన్నటువంటి పాయింట్స్ ని బట్టి ఫార్మాట్ ఎలా తయారు చేయాలో చెప్పాలి. రైట్? ఓకే సార్. సో ఇక్కడ దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజ్ బుక్, మళ్ళీ పర్చేజ్ బుక్ ఏనా? పోస్ట్ దమ్ ఇంటూ లెడ్జర్, లెడ్జర్ లో కూడా పోస్ట్ చేయాలండి సార్. వెరీ గుడ్, మంచోడు, చేద్దాం. April 4th ఒక డేటా ఇచ్చాడు. పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్, ఏమేమి ఐటమ్స్ కొన్నాడు, ఎంత కొన్నాడు, ట్రేడ్ డిస్కౌంట్, అలాగే ఫ్రైట్ ఛార్జెస్ కూడా ఇచ్చాను. ఓకేనా? అలాగే April 15th మళ్ళీ బాలాజీ ట్రేడర్స్ కొన్నాడు, కొనేటప్పుడు ఎంత ఛార్జెస్, ట్రేడ్ డిస్కౌంట్, ఫ్రైట్ ఛార్జెస్ కూడా ఇచ్చాను. మళ్ళీ క్వశ్చన్ చూడు, ఇంకో పాయింట్ ఇక్కడ ఉంది. ఏంటది? మళ్ళీ పర్చేజ్ చేశాడు తృప్తి ఇండస్ట్రీస్ అంట, సో అక్కడి నుంచి కూడా ఐటమ్స్ కొన్నాడు, వాటికి ట్రేడ్ డిస్కౌంట్, ఫ్రైట్ ఛార్జెస్ అండి. ఓకేనా? అంతే, చార్జ్ చేశాడు, దాన్ని Yes, బుక్ తయారు చేసి దాన్ని ఏం చేయమన్నాడు? పోస్ట్ చేయమన్నాడు. ఓకేనా? అర్థమైందా? Yes, sir. క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? ఎస్ సార్. మరి చెప్పు, క్వశ్చన్ ఏం డౌట్ లేదు కదా. సో పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేద్దాం. కాలమ్స్ ఏం పెడదాం? హేమంత్, కాలమ్స్. డేట్, పర్టికులర్, సప్లయర్ నేమ్, గ్రాస్ అమౌంట్. అమౌంట్ కన్నా ముందు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. ఎస్ సార్. సో ఏ క్యాలిక్యులేషన్ అయినా ఎక్స్పెక్ట్ చేసి రాసుకోవడం కోసం క్యాలిక్యులేషన్స్ అనొచ్చు, లేదా డీటెయిల్స్ అని కూడా కాలం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేశాక అప్పుడు మనం చెప్పాలి. ఈ క్యాలిక్యులేషన్ చేశాక నువ్వు అన్నట్టు ఏముంటుంది? గ్రాస్ అమౌంట్ ఉంది, ట్రేడ్ డిస్కౌంట్, వెరీ గుడ్, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది, నెట్ ప్రైస్, నెట్ అమౌంట్ ఉంది, ఫ్రైట్ ఉంది, టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ కూడా కాలం పెట్టావు. వెరీ గుడ్. టోటల్ అమౌంట్ దేనికి? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ మొత్తం టోటల్ చేసి రాయండి. టోటల్ తీసుకుని ఏం చేయాలి? ఎవరి అకౌంట్ పోస్ట్ చేయాలి టోటల్ తీసుకుని? హేమంత్, పర్చేజ్ అకౌంట్ పోస్ట్ చేస్తామా టోటల్? ఏది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే రైట్ నా హేమంత్, ఫస్ట్ మనం నెంబర్స్ వేద్దాం. ఎస్ సార్. నెంబర్స్ వేసాక ఏది ఏ అకౌంట్ లోకి వెళ్తుందో ఆలోచించి చెప్తున్నాం. ఓకేనా? ఓకే సార్. రైట్ అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ చెప్పు. April 4th సార్. వెరీ గుడ్. ఓకే, అజయ్ ఎంటర్ప్రైజెస్. క్యాలిక్యులేషన్ చేద్దానన్న 100
డజన్ Into రెగ్జోనా హవాయి చెప్పలంట 120 రూపీస్ పర్ డజన్ అంట 100 డజన్స్ కొన్నాడు ఇంటూ 120 పర్ డజన్. అలాగే ఇంకో క్యాలిక్యులేషన్ 12,000. కూడా ఉంది 200 డజన్స్ పాల్కి లెదర్ చెప్పల్ 300 పర్ డజన్ ఇంటూ 300 కూడా ఉందన్న. సో రెండు క్యాలిక్యులేట్ చేసి టోటల్ వేయాలి. సో క్యాలిక్యులేటర్ లో 100 ఇంటూ 12,000, 60,000. ప్లస్ 200 ఇంటూ 300 m ప్లస్ MRC. సో దట్ ఈక్వల్స్ టు 72,000. 72,000. సో దీని మీద ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 10%. దట్ మీన్స్ 7,200 Yes, sir. మైనస్ చేస్తే నెట్ అమౌంట్ ఎంత? 64,800. Yes, sir. ఫ్రైట్ ఎంత పే చేయాలంట? 150, sir. 150. సో కలిపేసుకుంటే టోటల్ అమౌంట్ ఎంత? 6,950. 64,950. ఓకేనా? Yes, sir. రైట్ నెక్స్ట్ డేట్ April 15th, sir. రైట్ ఏప్రిల్ 15th అన్న ట్రై చేద్దాం నాన్న. ఏప్రిల్ 15th ఏం జరిగింది? ఎక్కడి నుంచి సార్? Balaji Traders, Delhi. బాలాజీ ట్రేడర్స్. ఓకే సో బాలాజీ ట్రేడర్స్ ఢిల్లీకి సంబంధించి క్యాలిక్యులేషన్ 50 డజన్స్ ఇంటూ 400 per డజన్ 100 pairs ఇంటూ 140 per pair. అన్నది పెయిడ్ అని పడింది, యాక్చువల్లీ ఇది ఏంటిది? పెయిర్. Pair. Yes, sir. ఓకే 140 per pair. సో మల్టిప్లై చేసి టోటల్ ఎంఆర్సీ చేయండి ఎంత వచ్చింది చూడు. 34,000, sir. 34. Yes, sir. ఓకే సో ట్రేడ్ డిస్కౌంట్ Trade discount 10%. 3,400, sir. ఓకే నాన్న మైనస్ చేస్తే 30,600, sir. రైట్. ఫ్రైట్ ఏమన్నా ఉంది, sir. ఉందా? ఎంత? 200. Yes, sir. ఎంత మొత్తం అప్పుడు? 30,800. 30,800 టోటల్ ఎక్స్పెండిచర్. అంతే కదా అర్థం పర్చేజ్ చేసినందుకు. Yes, sir. రైట్ నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 28th ఏప్రిల్. April. సో ట్రై చే 28th ఏప్రిల్ ఏం జరిగింది? తృప్తి Tripti Industries. ఇండస్ట్రీస్ బహదూర్ గార్ అంట. Yes, sir. దీనిలో ఏమి ఇచ్చారు డేటా? 40 into 400 40 into 400 per pair. Per pair. ఓకే అన్న పెర్ పెయిర్ 400 100 పేర్ అన్నాడు, 40 Yes, పేర్ అన్నాడు. సో మల్టిప్లై చేసాం కరెక్టే. 100 డజన్స్ 180 per డజన్ మల్టిప్లై చేసి ఎంత అవుతుంది చూడు. ఇది 34,000, sir. 34,000 అవుతుందా? Yes, sir. రైట్ వెరీ గుడ్. సో మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్స్ అయితే 3,400 30,600. మరి ఫ్లైట్ కూడా సేమా? Class 100, sir. అయిపోయింది. సో నీకోసం నేను ప్రతిదీ టోటల్ చేస్తాను. ఏ టోటల్ ఏ కాలంలోకి ఎలా వెళ్ళాలో నువ్వు ఆలోచించి చెప్పాలి. 72,000 ప్లస్ 34,000 ప్లస్ 34,000 ఒక టోటల్ గ్రాస్ టోటల్ 1,40,000 అని అంతేనా? Yes, sir. సో 1,40,000 మీద 10% కాబట్టి డైరెక్ట్ గా టోటల్ వేసేసి 14,000. Yes, sir. 14,000 మైనస్ చేస్తే రిమైనింగ్ నెట్ ఎంత? 1,26,000. 1,26,000. సో ఈ టోటల్ వచ్చి 200 300 450. సో 1,26,450 అంతే కదా? 450. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు Yes, sir. సర్టిఫికెట్లు వాడి దీని పోస్టింగ్ చెప్పు. ఫస్ట్ ఏ పోస్టింగ్ ఏ లెజర్కి చేద్దామో చెప్పు. ఫస్ట్ Purchase, నేను అడుగుతాను క్వశ్చన్ నిన్ను, పర్చేజ్ అకౌంట్ కి ఎంత పోస్ట్ చేద్దామో చెప్పు. 1,26,000, sir. 1,26,000. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఎందుకంటే గ్రాస్ కి ట్రేడ్ డిస్కౌంట్ రాయో. సో నెట్ పర్చేజ్ కాస్ట్ 1,26,000. వెరీ గుడ్. సో డేట్ 30th ఏప్రిల్ వేసాను ఎందుకంటే మంత్ ఎండ్ పోస్టింగ్ ఒకేసారి కదా, పీరియాడికల్ పోస్టింగ్. Yes, Two sir. సన్రీస్ Yes, sir. అంతేనా కదా? అంతే, sir. వెరీ గుడ్ నాన్న. 2 సన్రీస్ అమౌంట్ పోస్టింగ్ ఎంత? 1,26,000. 26,000. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అకౌంట్ ఏంటి? Freight accounts. వెరీ గుడ్. ఫ్రైట్ అకౌంట్ 450, sir. ఇది డెబిట్ క్రెడిటా? Debit, sir. డెబిట్ ఎంత? 450. ఇది కూడా నన్ను 2 సన్రీస్ అనే కదా, టోటల్ గా వేస్తావా లేదా? Yes, sir. టోటల్ 2 పర్చేజ్ బుక్ టోటల్ అని కూడా రాయించాను. రాయడం ఎలాగైనా రాయించాను, క్వశ్చన్ కాదు. ఓకేనా?
ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ లెడ్జర్ అజయ్ ఎంటర్ప్రైజెస్. అజయ్ ఎంటర్ప్రైజ్ ఎట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ డేట్ ఏ డేట్ రాయాలి? April 30 సార్. రాంగ్. అది ఇమీడియట్ పోస్టింగ్ ఏ రోజు జరిగితే ఆ రోజు రాసేయాలి. ఓకే సార్. అలాగే బాలాజీ ట్రేడర్స్ ఎట్ సైడ్ రాయాలి కార్తిక్. క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఏ డేట్ నా? April 15 సార్. 15th April నా. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయగానే పోస్టింగ్ కూడా చేసేయాలి. అజయ్లో, బాలాజీలో, క్రిప్టీలో ఏ డేట్ ని ట్రాన్సాక్షన్ చేస్తే ఆ డేట్ నే పోస్ట్ చేసేయాలి. ఓకే సార్. కానీ ఈ సంట్రీస్ ఉన్నాయి చూసావా, వీటిని పోస్ట్ చేయం. దానికి 30 April 30 మంత్ కానీ ఫ్లైట్ టోటల్ కానీ పీరియాడికల్ గా పోస్ట్ చేస్తాం. ఓకే సార్. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే సార్. ఎస్ సార్. రైట్. సో నేను ఆ 3 లెడ్జెస్ ఓపెన్ చేయట్లేదు, పర్వాలేదు కదా? పర్లేదు సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తిక్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్. ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 2 లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం కార్తిక్ ఇది కూడా. సో అజయ్ ఎంటర్ప్రైజ్ లో మనం రాసినప్పుడు 2 అకౌంట్స్ ఉన్నాయి. టోటల్ వేసేయచ్చు, ఇంక్లూడింగ్ ఫ్లైట్ రాసేయచ్చు, లేదు అనుకుంటే విడివిడిగా కూడా పోస్ట్ చేయొచ్చు. రైట్ అన్న? సో ఇక్కడ చూడు April 30 రాసాడు, ఇది రాంగ్ కదా? ఎస్ సార్. ఎప్పుడు జరిగింది ఇది? 4th April 5th April? 4th April. 4th April. ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో April 4th జరిగింది. సో ఆ డేట్ మీద రాయాలి తప్ప 30th రాయకూడదు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు బాలాజీ తృప్తి కట్టగా రాశాడు, అది మాత్రం తప్పు చేశాడు ఇన్షూట్ వాడు. ఓకేనా? అప్పుడప్పుడు ప్రింటింగ్ మిస్టేక్స్ పడుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. రైట్? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ కార్తిక్. హేమంత్ సార్. హేమంత్ సారీ హేమంత్. థ్యాంక్ యూ హేమంత్. నెక్స్ట్ కృష్ణ. హలో కృష్ణ ఓకేనా? వినబడుతుందా? లేట్ గా వినబడుతుంది సార్ మాట. ఏంటి కృష్ణ? ఏంటి సార్? కృష్ణ వినబడుతుందా? రైట్, మ్యూట్ చేసే కృష్ణ. పర్లేదు, మ్యూట్ చేసేనా, పర్వాలేదు. వాయిస్ రాకపోతే పర్వాలేదు, మ్యూట్ చేసే. అభిరామ్. అభిరామ్ సార్. రైట్ అభిరామ్, ఇప్పుడు ఒకసారి నేను ఈ క్వశ్చన్స్ రిమైండింగ్. సార్ నాకు కట్ అయిపోతుంది సార్ ఇందాక నుంచి, అందుకనే మాట్లాడలేదు సార్. పర్వాలేదు నాన్న, పర్వాలేదు. జాగ్రత్తగా విను, గ్యాప్ ఇస్తాను. 1 minute గ్యాప్ ఇచ్చి అడుగుతాను, పర్వాలేదు. కంగారేం లేదు, చూసి చెప్పు సమాధానం. రైట్, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతున్నాను. ఓకేనా? సార్ కానీ గట్టిగా వినిపించట్లేదు సార్. పర్వాలేదు నాన్న, నేను గట్టిగా చెప్తాను. సార్. రైట్, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ఓకేనా? సార్. క్వశ్చన్ స్క్రీన్ మీద కనబడుతుందా? సార్. Following are the sum of the transactions of Messrs. Kishore and Sons for the year ending as per their race book, rough book. Transactions ఇచ్చారు. Sold to Gupta and Verma on credit. Data ఇచ్చారు నన్ను. అలాగే sold furniture to, ఇప్పుడు ఇంతకీ sold to Gupta and Verma on credit రికార్డ్ చేస్తామా చేయమా? సార్. సేల్స్ బుక్ చేస్తాం, ఎందుకని సేల్స్ బుక్ లో సేల్స్ కాబట్టి రికార్డ్ చేస్తాం. సార్. రైట్, మనం తయారు చేయమన్న సేల్స్ బుకే కదా. సార్. రైట్, నెక్స్ట్ సోల్డ్ ఫర్నిచర్ టు సెగల్ అండ్ కో ఆన్ క్రెడిట్. చేస్తావా చేయమా? సార్ చేస్తాను. చేయకూడదు, ఎందుకంటే ఇది ఫర్నిచర్ సేల్. సేల్ ఆఫ్ గూడ్స్. 2 విషయాలు మర్చిపోకూడదు అన్న. క్రెడిట్, గూడ్స్. ఫర్నిచర్ గూడ్సా? కార్డ్స్ అంటే సేల్స్ బుక్ అంటే మనకి గూడే కదా సార్. అంటే మనం ఫర్నిచర్ అమ్ముతున్నాం అంటే మనం ఎక్కడ చెప్పాడు మనం ఫర్నిచర్ సేల్ చేస్తున్నామని? ఫర్నిచర్ అంటే మనం ఫర్నిచర్ మామూలుగా సేల్ చేయం కదా సార్. మరి కరెక్టేనా? నాకు అర్థమైంది. ఫర్నిచర్ గూడ్స్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఫర్నిచర్ డీలర్ అయితే. సార్. నీ క్వశ్చన్ లో ఎక్కడైనా ఫర్నిచర్ చెప్పాడా? లేదు సార్. పాయింట్ లో చూడు, షర్ట్స్ ట్రౌజర్స్ అన్నాడు, ఫర్నిచర్ అని ఎక్కడ అన్నాడు? అంటే వాడి ట్రాన్సాక్షన్ లో వాడి గూడ్స్ ఏంటి? షర్ట్స్, ట్రౌజర్స్, క్లాత్. అందుకని ఫర్నిచర్ కాదు. సార్.
అలాంటప్పుడు ఫర్నిచర్ అమ్మితే అది సేల్స్ బుక్ లోకి రాదు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ చూడు, సోల్డ్ 50 షర్ట్స్ టు మిస్టర్ జైన్ అండ్ స్టోర్స్. వస్తుందా రాదా? రాదు సార్, ఎందుకు రాదు? క్రెడిట్ అని నేను చెప్పలేదు కదా సార్. ఓకే, నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తా. ఏమీ చెప్పకపోతే అది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షనా? ఒక డౌట్ రేజ్ చేసా కాబట్టి చెప్తాను నేను. క్యాష్ క్రెడిట్ అనుకోండి సార్ ఇది. అనుకో. ఏమీ లేకపోతే అప్పుడు క్యాష్. లేదు నాన్న, అలా కాదు. ఒకసారి చూడు, సెంటెన్స్ లో ఫస్ట్ నేమ్ ఉందనుకో, సెంటెన్స్ లో నేమ్ ఉందనుకో, ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సార్ అర్థమైంది సార్. సెంటెన్స్ లో క్యాష్ ఉందనుకో, ఇట్ ఈస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ సెంటెన్స్ ట్రాన్సాక్షన్. లో బోత్ రెండు ఉన్నాయనుకో, నేమ్ అండ్ క్రెడిట్, నేమ్ అండ్ క్యాష్ రెండు ఉన్నాయనుకో, సార్. అప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షనే. సార్. క్యాష్ అని మెన్షన్ అయితే దాని అర్థం క్యాష్ ట్రాన్సాక్షన్. సార్. నేమ్ మెన్షన్ అయితే క్రెడిట్ ట్రాన్సాక్షన్. సార్. ఏమీ చెప్పలేదు అప్పుడు క్రెడిట్ సార్. నథింగ్ ఇన్ రెస్పెక్ట్, ఇట్ ఈస్ ఏ క్యాష్. క్రెడిట్ రాయాలంటే పర్సన్ పేరు బుక్స్ లో రికార్డ్ చేసుకోవాలి కదా. సార్. ట్రాన్సాక్షన్ లో ఎక్స్ వై అని పేర్లు చెప్పలే. మరి నేను క్రెడిట్ ట్రాన్సాక్షన్ బుక్స్ లో రికార్డ్ చేయాలంటే పర్సన్ పేరు రికార్డ్ చేయాలా లేదా? చేయాలి సార్. మరి నీకు ఏమి చెప్పకపోతే ఎలా అవుతుంది? కాబట్టి అప్పుడు కూడా ఏంటన్నా క్యాష్. క్యాష్. అర్థమైందా అభిరామ్? పర్వాలేదు, తప్పేమి కాదు, తెలుసుకోవాలంతే అన్ని. సార్. రైట్ అన్న. సో నేము క్యాష్ రెండు ఉంటే క్యాష్ ట్రాన్సాక్షన్, ఏమి చెప్పకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ మెన్షన్ చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్, నేమ్ మాత్రమే మెన్షన్ చేస్తే క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో, ఈ పాయింట్ లో చెప్పు, సోల్డ్ 50 షర్ట్స్ ఆఫ్ మెజర్స్ జైన్ అండ్ సన్స్ ఈజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సార్. ఎందుకంటే పేరు కదా. సార్. రైట్. నెక్స్ట్, సోల్డ్ 13 షర్ట్స్ టు చీప్ స్టోర్స్ 750 ఫర్ ఈచ్ ఫర్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్ రాదు సార్. రాదు. సోల్డ్ ఆన్ క్రెడిట్ టు మాథుర్ అండ్ జైన్ షర్ట్స్ కోట్స్ అంట. సార్. ఏంటిది? సార్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇదేంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ కదా. సార్. ఆ మొత్తానికి ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి? 3 సార్. 3. ఒకటి గుప్తా అండ్ వర్మ, రెండోది ఎంఎస్ జైన్ స్టోర్స్ సన్స్, నెక్స్ట్ మాథుర్ జైన్. మాథుర్ అండ్ జైన్. ఓకే కదా? సార్. ఈ సంబంధి సాల్వ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. సార్. ఇది ఒకసారి ఇంట్లో మీరు సేల్స్ బుక్ తయారు చేయండి. ఓకే హోంవర్క్. ఓకేనా? సార్. అభిరామ్ హోంవర్క్ చేద్దాం కానీ నాకు ఒకసారి పోస్టింగ్ చెప్పేసి అప్పుడు హోంవర్క్ చేయాలి. సేల్స్ బుక్ పోస్టింగ్ చెప్పు సార్. సేల్స్ బుక్ ని బుక్ లో ఎంటర్ చేశాక పోస్టింగ్ ఎలా చేస్తాం? పోస్టింగ్ నాన్న, పోస్టింగ్. సేల్స్ కి ఎంట్రీ చెప్పు ఫస్ట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అంతే కదా. సో అంటే డెటార్స్ లైక్ గుప్తా అండ్ వర్మ గానీ, జైన్ అండ్ సన్స్ గానీ, మాథుర్ అండ్ జైన్ గానీ, వీళ్ళు 3 అకౌంట్స్ కి ఏ డేట్ న పోస్ట్ చేయాలి? ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగితే ఆ రోజు పోస్ట్ చేయాలి. అంటే ఇక్కడ డేట్ లేవలేదని డేట్ నిల్లు పెట్టేస్తాం. నేను జనరల్ పోస్టింగ్ అడిగాను నేను. ఓకేనా? ఇవ్వలేదు కాబట్టి ఏ రోజు జరుగుంటే ఆ రోజు పోస్ట్ చేయాలి. ఆ డేట్ ఇవ్వలేదు, హ్యాపీ వదిలే, డేట్ పక్కన పెట్టే. బట్ ఇమీడియట్ పోస్టింగ్ చేయాలని నీకు అర్థమవుతుంది కదా. రైట్. మరి ఆ అకౌంట్ లో డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? పర్సన్స్ అకౌంట్ లో సార్. ఆ కస్టమర్స్ అకౌంట్ లో డెబిటా క్రెడిటా? డెబిట్ సైడా క్రెడిట్ సైడా పోస్టింగ్? డెబిట్ సార్. డెబిట్ సైడ్. కస్టమర్ అకౌంట్ డెబిట్ గా చేసావు సార్. కస్టమర్ అకౌంట్ డెబిట్ కింద చేసావు. డెబిట్ చేయాలి పోస్టింగ్. సేల్స్ అకౌంట్ లో పోస్టింగ్ ఎట్ సైడ్? క్రెడిట్ సైడ్. ఇండివిజువల్ గా పోస్ట్ చేయాలా, పీరియాడికల్ టోటల్ పోస్ట్ చేయాలా? ఇమీడియట్ గా పోస్ట్ చేస్తాం. సేల్స్ అకౌంట్ లో ఇమీడియట్ గా పోస్ట్ చేస్తామా
లేదు సేల్స్ అకౌంట్ అంటే అన్ని బై సెండ్రీ చేసి అప్పుడు పోస్ట్ చేస్తాం. టోటల్ చేసి టోటల్ పోస్ట్ చేస్తాం అంటే పీరియాడికల్ పోస్టింగ్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ అభిరామ్. ఎస్ సో క్వశ్చన్ నెంబర్ 3 మీరు సొంతంగా ఇలా వర్కౌట్ చేయండి నన్ను. సార్ అసలు వినిపించట్లేదు సార్. కానీ రైట్, నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాను. ఓకే సార్. సేల్స్ అకౌంట్ పోస్టింగ్ మీరు సొంతంగా ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సొంతంగా చేయండి. సో ఈవెన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4, 5 కూడా మీరు వర్క్ చేయొచ్చు నాన్న. సో నాట్ అన్ ఇష్యూ. అలాగే లాస్ట్ క్లాస్ లో నేను చెప్పిన ఇవన్నీ. సో క్వశ్చన్ నెంబర్ 6 చదువుదాము. చదివి దాని గురించి ఒకసారి ఇది ఎలా చేయాలి, ఏంటి, ఎవరు పోస్టింగ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ రామచంద్రరావు. రామచంద్రరావు. రైట్, లావణ్య. లక్ష్మీ ప్రియ. లక్ష్మీ ప్రియ. చరిష్మా, దుర్గా ఎవరున్నారా? చరిష్మా. రైట్, ఇక్కడ ఉన్న పర్సన్స్ అడుగుతాం. ఫర్హత్, నా వాయిస్ వస్తుందా నాన్న? ఫర్హత్. సార్. రైట్ ఫర్హత్, క్వశ్చన్ నెంబర్ 6 కనబడుతుందమ్మా స్క్రీన్ మీద? ఎస్ సార్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 6 చదువుతానన్నా, దాన్ని ఎలా పోస్ట్ చేయాలి ఏంటో ట్రై చేయండి. ఓకే సార్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ ది పర్చేజ్ రిటర్న్స్ బుక్ అన్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్, పోస్ట్ దెమ్ ఇంటూ లెడ్జర్. ఓకే సార్. దానిలో ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 4th జనవరిలో డెబిట్ నోట్ రైట్ చేశాడు. రిటర్న్ టు గోయల్ మిల్స్ 5 పాలిస్టర్ సారీస్ 1000 రూపీస్ అంట. ఓకే సార్. అలాగే 9th జనవరిలో గార్గ్ మిల్స్ కోటా యాక్సెప్టెడ్ ది రిటర్న్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఫ్రమ్ us 5 కోటా సారీస్. ఓకే సార్. నెక్స్ట్ 16th జనవరిలో 102 డెబిట్ నోట్ తో మళ్ళీ రిటర్న్ చేసామంట. ఎవరికో మిట్టల్ మిల్స్ అంట. అలాగే 30th జనవరిలో మళ్ళీ రిటర్న్ టు 1 కంప్యూటర్ బీయింగ్ డిఫెక్టివ్. ఓకేనా? ఇప్పుడు ఈ 4గిట్లో ఏ ట్రాన్సాక్షన్స్ నేను రికార్డ్ చేయాలి? పర్చేస్ రిటర్న్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ గోయల్ మిల్స్ రికార్డ్ చేయనా వద్దా? పర్చేజ్ రిటర్న్ చేయాలి సార్. చేయాలి. పర్చేజ్ రిటర్న్ బుక్ లో రికార్డ్ చేయాలి. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ గార్గ్ మిల్స్ లో అందులో అదే సార్ రిటర్న్ టు సారీ ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయనా 400 రూపీస్ చేయాలి. చెయ్యం నాన్న. ఎందుకంటే చూడు, యాక్సెప్టెడ్ ద రిటర్న్ ఆఫ్ గూడ్స్ విచ్ వర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. క్యాష్. క్రెడిట్ క్రెడిట్ పర్చేజ్ రిటర్న్స్ కి మనం రికార్డ్ చేస్తాం. క్యాష్ పర్చేజ్ రిటర్న్స్ రికార్డ్ చేయరు కదా. మరి చూసావా, డెఫినేషన్ అప్లై చేయలేకపోయా. కాన్సన్ట్రేట్ చేయి, కొంచెం జాగ్రత్త చదువు. 16th జనవరి చూడు, రిటర్న్ టు మిట్టల్ మిల్స్ రిటర్న్స్. ఇది చేస్తావా చేయమా? చేయాలి సార్. చేస్తాం. అలాగే రిటర్న్ 1 కంప్యూటర్ బీయింగ్ డిఫెక్టివ్ చేస్తావా చేయమా? చేస్తాం సార్. చెయ్యం. ఎందుకంటే కంప్యూటర్ అసెట్. పర్చేజ్ రిటర్న్ రికార్డ్స్ క్రెడిట్ పర్చేజ్ రిటర్న్ ఆఫ్ గూడ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అసెట్ లాగా. అసెట్ కదా, కంప్యూటర్ అనేది అసెట్ కదా. ఓకే సార్. కంప్యూటర్ అసెటా గూడ్సా? అసెట్ సార్. అసెటే కదా. వీడి ట్రాన్స్ఫర్ చేసిన శారీలు అమ్ముకునే వాడికి కంప్యూటర్ ఏమవుద్ది? అవసరం లేదు. అసెట్ అవుద్ది. అవసరం లేదు కదా, అసెట్ అవుద్ది. ఎస్ సార్. అసెట్ నమ్మితే పర్చేజ్ రిటర్న్ బుక్ లో రాయం, వేరే బుక్ లో రాస్తాం కావాలంటే. అవును సార్. నేను అన్నది రాయమంటే నేను ఈ బుక్ లో రాయమన్నాను, అసలు ట్రాన్సాక్షన్ రాయమని అనట్లేదు. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఈ బుక్ లో రాయం. ఈ బుక్ లో రాసే 2 ట్రాన్సాక్షన్స్ ఏమేంటవి? సో ఒకటి గోయల్ మిల్స్, రెండోది మిట్టల్ మిల్స్. ఎస్ సార్. రైట్ నాన్న? ఎస్ సార్. రైట్. సో నేను అది రాసేద్దాము, అది మీరు చేద్దరు కానీ ఇంట్లో. సో నాకు చెప్పు, దీని పోస్టింగ్ ఎలా జరుగుతుందో చెప్పు. ఆ 2 ట్రాన్సాక్షన్స్ కి పోస్టింగ్ ఎలా జరుగుతుంది? పర్చేస్ రిటర్న్స్ ఏ రోజున పోస్ట్ చేస్తాం? పర్చేస్ రిటర్న్స్ బుక్ లోనా సార్? గోయల్ మిల్స్ అకౌంట్ లో
బుక్ లో ఆల్రెడీ ఏ రోజు జరిగిందో ఆ రోజు రాస్తాం. గోయల్ మిల్స్ అకౌంట్ లో నన్ను మాట్లాడుతుంది పోస్టింగ్, ఓకేనా, లెడ్జర్ పోస్టింగ్. ఓకే సార్. బుక్ లో ఎప్పుడు కూడా ఏ రోజు జరిగిందో ఆ రోజు రాస్తాం, ప్రాబ్లం లేదు. ఓకే సార్. బుక్ లో 2 జరిగినాయి. 4th January ఒకటి జరిగింది, 16th January ఒకటి జరిగింది, అవునా కదా? ఎస్ సార్. ఆ రోజు బుక్ లో రాస్తాం. బట్ పోస్టింగ్ ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16th జరిగింది కదా, గోయల్ మిల్స్ జరిగింది కదా. గోయల్ మిల్స్ లో 4th January రాయనా, 16th January రాయనా, 30th January రాయనా? ఏ రోజు జరిగిందో ఆ రోజే రాస్తాం రైట్, కదా సార్. అంతే కదా. సో సప్లయర్ అకౌంట్ కి రిటర్న్ ఇస్తే ఏ రోజు జరిగింది ఆ సప్లయర్ అకౌంట్ కి ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. ఎస్ సార్. రైట్, అంటే గోయల్ మిల్స్ లో 4th January పోస్ట్ చేయాలి, మెటల్ మిల్స్ లో 16th పోస్ట్ చేయాలి. రైట్, మరి పర్చేజ్ రిటర్న్ లెడ్జర్ కి వాటికి 9th పర్చేస్ రిటర్న్స్ 16th సార్. 2 కాదు నాన్న, మంత్ ఎండ్ 30th January లో చేయాలి. ఎందుకంటే 30th January వరకు నీకు ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. ఆ రోజు వరకు ఉన్న మొత్తం అన్నిట్లో 2 ట్రాన్సాక్షన్స్ నీకు బుక్ లోకి వచ్చాయి. ఆ 2టిని టోటల్ పోస్ట్ చేస్తాం, మంత్లీ పోస్టింగ్. అంతేగాని మిడిల్ లో పోస్ట్ చేయం కదా ఎవరు. ఎస్ సార్. మంత్లీ పోస్టింగ్ అవ్వచ్చు లేదా వీక్లీ పోస్టింగ్ అవ్వచ్చు కదా. ఎస్ సార్. సో ఇక్కడ జనరల్ గా మంత్ డేటా ఇచ్చాడా, వీక్ డేటా ఇచ్చాడా? మంత్. సో మంత్ పీరియాడికల్ ఎండింగ్ మంత్ కాబట్టి మంత్ ఎండ్ లో పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ కి టోటల్ పోస్ట్ చేస్తాం. ఎస్ సార్. రైట్, ఎయిట్ సైడ్ పోస్ట్ చేస్తాం ఒకటి చెప్పే. పర్చేజ్ రిటర్న్ అకౌంట్ ఎయిట్ సైడ్ రాస్తాం. పర్చేస్ రిటర్న్స్ డెబిట్ సార్. పర్చేజ్ కి ఎంట్రీ ఏంటన్నా? డెటార్స్ అకౌంట్. పర్చేజ్ గూడ్స్ కొంటే ఎంట్రీ ఏంటన్నా? క్యాష్ అకౌంట్ డెటార్ టు పర్చేస్ అకౌంట్. అన్న క్యాష్ కదా, ఇది క్రెడిట్ గురించి మాట్లాడుతున్నాం, పర్చేజ్ రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం. క్రెడిట్ పర్చేజ్ కి ఎంట్రీ చెప్పు. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ డెటార్. పర్చేజ్ టు క్రెడిట్, ఇది పర్చేజ్ కి క్రెడిట్ పర్చేజ్ కి ఎంట్రీ, అవునా? ఎస్ సార్. దీన్ని రివర్స్ చేయాలి, అంతే కదా. క్రెడిట్ అకౌంట్ డెటార్ టు క్రెడిట్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అమ్మా. ఎంట్రీ చెప్పే దగ్గర కొంచెం స్పీడప్ అవ్వాలి, ఓకేనా? నీకు ఒకవేళ ఎంట్రీ రాకపోతే ఇమీడియట్ గా ఆలోచించి కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేయి. మిస్టేక్ కదా, ఓకేనా? ఏం పర్వాలేదు, ఒక్కసారి కొంచెం స్పీడప్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ లో ఎంట్రీస్ చాలా స్పీడ్ గా చెప్పగలగాలి. వాటి దగ్గర మనం స్లో అయితే కాన్సెప్ట్స్ అర్థం కావు, ఓకేనా? ఓకే సార్. కొంచెం టైం స్పెండ్ చేయను, పర్వాలేదు. సో కొంచెం టైం స్పెండ్ చేసి, సరే ఎంట్రీ అడిగాం, లైక్ పర్చేజ్ ఎంట్రీ అడిగాం, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ టు క్రెడిటర్ ఫాస్ట్ గా చెప్పాలి. పర్చేజ్ రిటర్న్స్ చేద్దాం, క్రెడిటర్ టు పర్చేజ్ రిటర్న్స్ చెప్పగలగాలి. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎడ్ చేయడం అడగగానే ఎంట్రీ మైండ్ లోకి వచ్చి అంటే పర్చేజ్ రిటర్న్స్ ఎడ్ చేయడం చెప్పాలి, క్రెడిట్ సైడ్. క్రెడిట్. సప్లయర్ పర్చేజ్ రిటర్న్స్ కేసులో సప్లయర్ ఎడ్ చేయాలి, డెబిట్. విషయం స్పీడ్ గా తెలియాలి, ఓకేనా? ఓకే సార్. రైట్ అండ్ థ్యాంక్ యూ. అంతే, ఈ సమ్ వర్కౌట్ చేస్తారా? సమ్ సాల్వ్ చేయాలని అడుగుతుంది బుక్ లో. మనం ఇందాక అనుకున్న ఓన్లీ 2 ఎంట్రీస్ ఉన్నాయి. సో ఒక అమౌంట్ ఏమో 5 into 1000, 5000. ఒకటేమో ఇక్కడ రాసాం 2600 into 5 sarees into 6. That equals to 30,000. 13,000. 5 into 2600, that is 13,000. So total is 18,000. Okay nana? Right. So దీంతో మనకి illustration number 6 completed. సో 6 కూడా మీరు వర్క్ చేయండి, రైట్ అన్న? ఒక్కసారి మళ్ళీ ఇల్లుస్ట్రేషన్ నేను ఏమైతే చెప్తున్నానో, పోస్టింగ్ ఎలా అయితే చెప్తున్నానో ఆలోచించి బుక్ తయారు చేసి దాంతోపాటు పోస్టింగ్స్ కూడా చేయాలి, సొంతంగా చేయాలి నన్ను అందరూ కూడా. సార్ ఇల్లస్ట్రేషన్ ఫర్ నెంబరింగ్ ఇవ్వలేదు సార్. పర్వాలేదమ్మా, వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. రైట్, అలాగే సిమిలర్ థింగ్ క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కూడా మీరు సొంతంగా చేయాలి, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి చదువుదాం, చదివిన తర్వాత రేపు మీరు వర్క్ చదివి. రైట్, నెక్స్ట్ తేజస్వి. ఎన్ తేజస్వి? జాహ్నవి? Yes, sir. రైట్, జాహ్నవి. రైట్ అన్న. జాహ్నవి, నేను క్వశ్చన్ చదువుతాను, ఆలోచించి సమాధానం చెప్తాను, ఓకేనా? Yes, sir. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ Sales book. చెప్పు. సేల్స్ బుక్ లో మనం రాసే ఏంటి అసలు? ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? Credit sales రాస్తాం సార్. క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్. 2 విషయాలు చూడు, క్రెడిట్ Yes, sir. మర్చిపోకూడదు.
Yes, sir. జనవరి మంత్ లో డేటా ఇచ్చాను, జనవరి 2nd అంట. Yes, sir. January 2nd sold to Ajanta Electricals Delhi 5 pieces of ovens less trade discount 10%. ఇది రాస్తావా రాయమా? రాస్తాం సార్. రాస్తాం. Sold to Ajanta Electricals Plaza 10 pieces of tablets each less 10% trade discount 5%. అంటే రాస్తావా రాయమా? రాస్తాం సార్. రాస్తాం. Sold to Haryana Traders 5 pieces of juicers 3,500 each less trade discount 10%. రాస్తావా రాయమా? రాస్తాం సార్. అవి 3 రాస్తాం. ఎందుకన్నా? ఎందుకంటే క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ కాబట్టి అంతే, సార్. అన్ని క్రియేట్ చేయాలి గూడ్స్ కాబట్టి రాస్తాం. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ పోస్టింగ్ చెప్పినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అజంతా ఎలక్ట్రికల్స్ కి ఏ రోజులు పోస్ట్ చేస్తాం? Jan 2nd సార్. ఇట్ సైడ్ పోస్ట్ చేస్తాం. ఇది ఏ బుక్? డే సేల్స్ బుక్ సార్. సేల్స్ బుక్ అంటే సేల్స్ ఎంట్రీ. అప్పుడు డేటాస్ ఇట్ సైడ్ పోస్ట్ చేస్తాం. డేటాస్ డెబిట్ సైడ్ సార్. డెబిట్ చేస్తాం. సేల్స్ ఎంట్రీ ఏదో అదే కదా, సేల్స్ ఎంట్రీ ఏంటి? Yes, sir. ట్రేడ్ సేల్స్ కి డేటాస్ టు సేల్స్. సేల్స్ సో అంటే డేటాస్ అకౌంట్ ఇట్ సైడ్ రాస్తాం, డెబిట్ సైడ్. డెబిట్ సార్. ఏ రోజున? January 2nd. January 2nd. అజంతా ఎలక్ట్రికల్స్ కి ఏ రోజున పోస్ట్ చేస్తాం? Jan 2nd సార్. అజంతా ఎలక్ట్రికల్స్ ప్లాజా 8th. ఇది ప్లాజా ఉంది, ఇక్కడ ప్లాజా లేదు. రెండు sir. డిఫరెంట్ డేటాస్. ఎస్ సార్. హర్యానా ట్రేడర్స్ ఏ రోజున? Jan 15th సార్. 15th. రైట్. సేల్స్ అకౌంట్ కి ఏ రోజున? 38th Jan. 30th లేదు, ఇక్కడ డేటాలో 15 ఉంది. అంటే ఎవ్రీ 15 డేస్ ఒకసారి చేస్తాడు. ఓకే సార్. ఓకేనా? అప్పుడు 15th January చేయాలి బై Okay. సండ్రీస్ అని చెప్పి టోటల్. సో ఈ వాల్యూస్ అన్ని కౌంట్ చేసి డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ కూడా మైనస్ చేసి టోటల్ వాల్యూ వేసేయాలి. అవునా కదా? ఎస్ సార్. సో సేల్స్ అకౌంట్, పీరియాడికల్ పోస్టింగ్, క్రెడిట్ సైడ్. ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ జాహ్నవి. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇవాళ క్లాస్ ఇక్కడితో ఆపుతున్నానా. సో దీంతో మనకి సబ్సిడరీ బుక్స్ లో బేసిక్ బుక్స్ లైక్ పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్, పర్చేస్ రిటర్న్ బుక్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ లో. వాటి మీద సమ్స్ చేసాం. సో రేపు క్లాస్ లో మనం క్యాష్ బుక్ డిస్కస్ చేద్దాం. రైట్ అన్న? బుక్స్ Okay. కంప్లీట్ అయ్యే టైంకి అందరూ కూడా బుక్ ప్రకారం ఎంట్రీస్ ఐడెంటిఫై అయిపోవాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద బేస్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఎంట్రీస్ బాగా వచ్చి ఉండాలి, అలాగే వాటి యొక్క రెక్టిఫికేషన్ తెలియాలంటే సో ఖచ్చితంగా మనం వీటి మీద చాలా గ్రిప్ సంపాదించాలి. సో ఎంట్రీస్ మీద గ్రిప్ లేకపోతే ఎంట్రీస్ నేర్చుకోండి, బుక్ నుంచి పోస్టింగ్ మీద గ్రిప్ లేకపోతే పోస్టింగ్ నేర్చుకోండి. టైం స్పెండ్ చేసి కొంచెం చదివితే మనం ఈజీగా మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ ని చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.